హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ మామా వ్లాగ్స్. ఈరోజు మేము చేసే రెసిపీ పేరు వచ్చి ఆనపకాయ పాయసం ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఆనపకాయ తురుము, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్, 1 కప్పు షుగర్, యాలకుల పొడి, షుగర్ వేసి పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, 1 స్పూన్ నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు పలుకులు. నేనైతే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అది ఆప్షనల్, మీ ఇష్టం, మీకు కావాలంటే మీరు వేసుకోండి. నేనైతే కొంచెం కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది వేడైన తర్వాత నేను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాదం పప్పు చక్కగా లైట్గా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. వేగిపోయింది ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. నెక్స్ట్ జీడిపప్పు కూడా సేమ్ అలాగే మనం ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చాలా మంచి వంట ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. సొరకాయ మనకి ఇది సలవ చేస్తుంది కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేశాను ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అవనిద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది కూడా తీసేసుకుని ఇందులోనే మనం ఇంకా నెయ్యి యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నెయ్యి ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి మళ్ళా తినడానికి కొంచెం నెయ్యి ఫ్లేవరే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అందుకే ఆ ఉన్న నెయ్యితోనే మనము ఇప్పుడు ఏదైతే మనము ఆనపకాయ తురుము చేసుకుని పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనపకాయ తురుము యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి మనము దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది, నేను తీసేస్తున్నాను. 2 మినిట్స్ అయ్యింది ఫ్రెండ్స్, తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పాలు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పాలు. ఇంకోటి ఫ్రెండ్స్, దీనిలోకి మనము చిక్కటి పాలు మాత్రమే యూస్ చేయాలి. ఎందుకంటే దీనిలో మనము కండెన్స్డ్ మిల్క్ అటువంటివి మనం యూస్ చేయట్లేదు కాబట్టి మనం చిక్కటి పాలు యూస్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది చిక్కటి పాలు, నేను చిక్కటి పాలు యూస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందులోనే ఒక హాఫ్ కప్పు కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు. జస్ట్ అది కొంచెం పాలు బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయ్యే వరకు అట్లా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెట్టిన నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అడుగంటకుండా ఉంటుందని జస్ట్ నేను అలా తిప్పుతున్నాను. అలా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ కొంచెం బాయిల్ అయ్యే వరకు. ఇప్పుడు అందులో నేను ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా అది సగ్గుబియ్యం ఉడికిపోవడానికి మంచిగా మనకి ఎక్కువ టైం పట్టకుండా ఎర్లీగా త్వరగా అయిపోతుంది అనమాట అండి. అందుకే నేను ముందుగా నానబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం కూడా మనకి ఉడకడానికి స్టార్ట్ అయింది, ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం షుగర్ 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 1 కప్పు షుగర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఆ షుగరు కరిగిపోయిన తర్వాత మనము ఏదైతే పక్కన పెట్టుకుని తురుము ఉంచుకున్నామో ఆ తురుమును కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆనపకాయ తురుము మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది దాన్ని ఇప్పుడు మనం పాలల్లో యాడ్ చేస్తున్నాము. ఇది కూడా మంచిగా మిక్స్ అయిపోయే వరకు చక్కగా కలుపుకోవాలి. అంటే మనం చిక్కటి పాలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, కింద అడుగు పడుతూ ఉంటుంది. అడుగు పట్టకుండా మనం గరిటెతో దాన్ని తిప్పుతూ ఉంటే
మంచిదన్నమాట, అంటే కింద మాడు పట్టకుండా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, వేసాను. ఇప్పుడు మనం కొంచెం ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, మంచిగా మరుగుతుంది. మంచిగా చూడండి, చక్కగా మరుగుతూ ఉంది. ఇందులోనే మనం ఏదైతే జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పప్పు కూడా, ఆ పేస్ట్ ఇందులో మనం యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యాడ్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఇది మాత్రం తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మీరు చేసి పెట్టండి, అస్సలు మర్చిపోరు అసలు అనమాట. అంత బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. లైట్గా ఇంకోటి ఫ్రెండ్స్, దీన్ని మనం ఏం చేయాలంటే అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, చల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అది ఇలాచీ పౌడర్ని నేను షుగర్ వేసి పౌడర్ చేసుకుని పెట్టాను కదా, అది ఒక టీ స్పూన్ నేనైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది చాలా చిన్న స్పూను, అందుకే 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడైతే ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ మీకు ఆప్షనల్, ఇది మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసాను, ఎందుకంటే కొంచెం కలర్ కోసం, పిల్లలు అలా అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, తింటారు కాబట్టి పిల్లల కోసం నేను కొంచెం లైట్గా కలర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులో నాకు సరిపోలేదు ఫ్రెండ్స్ కలరు, అందుకే ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనం చక్కగా ఇది మరిగిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుని చక్కగా చల్లగా అయిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటికి తీసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అద్భుతం అనాలి అసలు, ఎవరైనా సరే అంత బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి చేయండి మీరు కూడా. చేసి మీ కామెంట్స్ మాకు వీడియో కింద పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.